రండి ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం వద్దకు వెళ్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము. ఇతర సంఘాలలో వారు మానవాళిని సృష్టించినది ఒకే దేవుడు అని వాదిస్తారు. కాని ఇక్కడ దేవుడు మన అని సూచించబడెను. మన అనే పదము బహువచనంగా ఉపయోగించబడెను. కాబట్టి మానవాళిని సృష్టించిన దేవుడు ఏకవచనం కాదని దీని అర్థం కాదా? దేవుడు నరుని చేయుదము అని పలికెను. పరిశుద్ధ గ్రంథము వ్రాయబడిన ప్రతి భాషలో ఈ వచనము ఒకే విధంగా వ్యక్తపరచబడెను. అసలైన పరిశుద్ధ గ్రంథంగా పరిగణించబడే హెబ్రీ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు ఏకవచనం రూపంలో కాక బహువచనంలో ఎలోహిం అని వర్ణించబడెను. 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. మన అని చెప్పిన దేవుని స్వరూపమందు పురుషుడు మరియు స్త్రీ సృష్టించబడ్డారు. పురుషులు దేవుని యొక్క పురుష స్వరూపంలో సృష్టించబడ్డారు మరియు స్త్రీలు దేవుని యొక్క స్త్రీ స్వరూపంలో సృష్టించబడ్డారు. పురుష స్వరూపము కలిగియున్న దేవుడిని మనం తండ్రి అయిన దేవుడు అని పిలుస్తాము. అయితే దేవుని యొక్క స్త్రీ స్వరూపమును మనం ఏమని పిలవవలెను? తల్లి అయిన దేవుడు. అందుకనే ఇది గలతీయులు 4వ అధ్యాయం 26వ వచనంలో, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, ఆమె మనకు తల్లి అని సెలవిస్తుంది. ఇది కాగా సహోదరులారా, మనము ఎవరి పిల్లలము? మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసీ కుమారులము కాము అని కూడా సెలవిస్తుంది. ఈ వచనాల ద్వారా తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకా ఎవరు ఉన్నారో మనం స్పష్టంగా చూడవచ్చు. తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారని మనం నమ్మవలెను. ఇది పరిశుద్ధ గ్రంథమంతటా ప్రవక్తలందరి చేత సాక్ష్యమివ్వబడిన దేవుని చిత్తము. తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారని దేవుడు మనకు తెలియజేశారని మనమెన్నటికీ మరవకూడదు. దేవుడు ఖచ్చితంగా ఎవరిని వాగ్దానపు పిల్లలుగా గుర్తించును? వాగ్దానపు పిల్లలుగా గుర్తించబడే కృప తల్లి అయిన దేవుని యందు విశ్వాసం కలిగియున్న వారికి మాత్రమే ఇవ్వబడును. ఇది పరిశుద్ధ గ్రంథం చివరలో కూడా మనకు బయలుపరచబడలేదా? రండి ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు. మీకు బాగా తెలిసినట్లుగా ఆత్మ దేవుని యొక్క పురుష స్వరూపమును అనగా తండ్రి అయిన దేవుడిని సూచిస్తుంది. మన తండ్రి యొక్క పెండ్లి కుమార్తె మన తల్లి. తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మాత్రమే జీవము యొక్క విషయాన్ని పాలిస్తారు. మరియు దేవుడు తప్ప ఎవ్వరూ మానవాళికి జీవజలాన్ని ఉచితంగా ఇవ్వలేరు. అయితే పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలలో చివరన ఉన్న ప్రకటన గ్రంథం యొక్క చివరి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఎవరు ప్రత్యక్షమగును? మానవాళి తప్పక ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు అనగా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని వద్దకు రావలెనని చెప్పబడెను. మానవాళి నిజంగా పరలోక రాజ్యం వెళ్లాలనుకుంటే వారు తల్లి అయిన దేవుని యందు విశ్వాసం కలిగియుండవలెనని ఆత్మ మరియు పెండ్లి కుమార్తె స్పష్టంగా ప్రకటించారు. చాలా ధన్యవాదములు.